ఓం గణేశ శారద గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2026 సంవత్సరము జనవరి నెల 8వ తారీఖు గురువారం. సంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తి స్త్రీ చాంద్రమాన విశ్వాసన సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యబహుళ. ఇవాళ పంచమి ఉదయం 10:21 దాకా ఉంది. తర్వాత షష్ఠి తిథి వచ్చింది. పుబ్బా నక్షత్రం సాయంకాలం 4:25 వరకు ఉంది. రాత్రి వర్జం 11:52 నుంచి 1:31 వరకు ఉంది. ఇంకా దుర్ముహూర్తం ఉదయం 10:13 నుంచి 10:57 వరకు ఉంది. మళ్ళీ మధ్యాహ్నం 2:30 నుంచి 3:20 వరకు దుర్ముహూర్తం ఉంది. పగలు 10:30 వరకు పంచమి ఉంది. కాబట్టి ఏదైనా ఉదయం సమయంలో ఈ వర్జం దుర్ముహూర్తాలు లేకుండా ఏదైనా కార్యక్రమం ప్రారంభించుకుంటే మంచిది. ఈరోజు దత్తాత్రేయుడికి ప్రీతికరమైనటువంటి రోజు. జై గురుదత్త అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఆ దత్తాత్రేయ ఆరాధన వల్ల కూడా మనకు మంచి ఫలితాలు లభించేటువంటి అవకాశం మనకు కనిపిస్తుందండి. ఇంకా చూసినట్లయితే ధనుర్మాసంలో ఇది 24వ పాసురం, 24వ రోజు ఆవిడ శ్రీరంగనాథుడిని ప్రార్థిస్తున్నది. అంటే ఆవిడ ఏంటంటేనండి, ఆ గోదాదేవి ఆండాళ్ళ తల్లి మరి అన్ని రూపాలు ఆయన ఆవిడ గ్రహించింది. అందుకే ఈ పాసురంలో ఆవిడ అంటుంది, బలిచక్రవర్తి యొక్క గర్వభంగం చేసి అతన్ని బాధల నుంచి కాపాడినటువంటి వామనావతారం నువ్వే. సీతాదేవిని కాపాడి దుష్టుడైన రావణాసును సంహరించిన రాముడివి నువ్వే. మరి బాల్యంలోనే శకటాసురుడిని చంపినటువంటి, అదేవిధంగా ఇదంటే గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి శ్రీకృష్ణుడివి నువ్వే అని చెప్పేసి ఆమె పరమాత్మని స్తుతిస్తుందండి. ఆయన కళ్ళు తెరిస్తేటండి పద్మాల్లాగా ఉన్నాయిటండి ఆ కళ్ళ దిష్టి తగులుతుందేమోనని చెప్పేసి ఆమె చమత్కారంగా ఒక మాట అంటుందండి. ఆ దిష్టి తగలకుండా ఉండడం కోసం ఆయన బలపరాక్రమాలను ఏమయ్యా ఇది నీ గొప్ప కాదు, నీ ఆయుధాల వలన అని చెప్పేసి అంటే ఆ గొప్పతనం పరమాత్మ మీదకి వెళ్ళకుండా ఆయుధాల మీదకి వెళ్ళేట్టుగా ఒక మంగళాశాసనం లాంటి పాసురాన్ని పాటని ఆవిడ రాసిందండి. ఇవాళ మన మంగళహారతి అనేది కూడా అదేనండి. దిష్టి దోషం పోవటానికి కొత్తగా పెళ్ళైన వధూవరులకు కానీ, లేకపోతే ఏదైనా ఒక వ్రతం చేసుకున్న దంపతులకు కానీ చివరిన మంగళహారతి ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకంగా కనిపిస్తుంటారు, అందరి దృష్టి వాళ్ళ మీద పడుతుంది. వాళ్ళకి ఎక్కడ దృష్టి తగులుతుందో అని చివరిన హారతి ఇచ్చి మంగళహారతి పాట కూడా పాడతారు. అది